ఎలా ఉన్నారు? అమూల్ బేబీ లాగా అలాగే ఉన్నాను. సూపర్. అది మేము చూస్తూనే ఉన్నాము. అందుకే చూసారా, హేమ గారి పేరు అనగానే నేను కూడా హాయ్ అని ఎంత జోష్‌గా చెప్పానో దట్ ఇస్ ద హేమ అంటే. సో, థాంక్ యూ. సూపర్బ్ అండి. హ్మ్. సో, ఫస్ట్ హేమ గారు మాకు తెలుసు. హ్మ్. మేము ఎప్పటినుంచో సినిమాల్లో చూస్తున్నాం. బయట ఎలా ఉంటారు? ఆల్‌మోస్ట్ ఎవ్రీథింగ్ వి సేమ్, నో దట్ సేమ్, కదా! సేమ్ సో, క్యారెక్టర్. బయట అంతే, మూవీస్‌లో కూడా అంతే. లక్కీగా నా అవే క్యారెక్టర్స్ వస్తున్నాయి. నాకే పడినియన్నమాట. ఎగ్జాక్ట్‌లీ అదే అనుకుంటాం. హ్మ్. అయితే ఆ ముందు జరిగిందేంటో మాకు తెలీదు గాబట్టి, హ్మ్. కృష్ణవేణి గారు హేమగా ఎలా మారారు? ఆ అంటే ఫస్ట్. చాలా అంటే ఇప్పటికి 36 ఇయర్స్ అయిపోయింది ఆ! ఇండస్ట్రీకొచ్చి ఆ! అందుకే యాక్చువల్‌గాని. చిన్నగా చెప్పేద్దాం. యాహ్! హ్మ్. అందుకనే హ్మ్. 36 ఇయర్స్ అయిపోయింది గనక ఆల్‌మోస్ట్ అందరికి తెలుసు. తెలుసు. రాజోల్ నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు హ్మ్. నాకెందుకో కృష్ణవేణి అని పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు ఆవిడ. సీనియర్ కృష్ణవేణి ఒక హ్మ్. ఆవిడున్నారు. రైట్. రైట్. కమెడియన్ ఆవిడ అవునవును. గూడాని. సో, ఆవిడుంది. మళ్ళీ నేను కృష్ణవేణి అంటే పిలిచేటప్పుడు ఆ హ్మ్. కృష్ణవేణి పిలవపోయి ఈ కృష్ణవేణి పిలుస్తారేమో అని ఒక చిన్న థాట్. ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఓకే. అందరూ దట్ ఈస్ రేస్ చేశారు. ఆ! సో, ఒక ఫైన్ నైట్ నేను అనుకున్నా, సరే నేను హేమగా పెట్టుకుంటాను. నా పేరు హేమ అయితే బావుంటుంది అని. హ్మ్. సమ్ రీజన్స్ ఏమో తెలీదు. పేరు అలా మార్చారు. నేనే మార్చేసుకున్నాను. అంతే. నేనడిగిందేంటి అంటే, ఆ! అమ్మా నాన్నల కూతురు కృష్ణవేణి గారు. అదే అమ్మ ఓహ్! నాన్నల దగ్గర ఓకే. పెరిగిన ఓకే. కృష్ణవేణి ఆ! గారు ఆర్టిస్ట్ హేమగా మారే క్రమం. ఓహ్! అదా! ఫస్ట్ సరే ఛాన్స్ కొంచెం. అమ్మకి యాక్చువల్‌గా తను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు. రైట్. ఆవిడకి ఎంకరేజ్‌మెంట్ దొరకలేదు. హ్మ్. తర్వాత లక్కీగా నాకు చిరంజీవి గారంటే చాలా ఇష్టం. అమ్మకి యాక్టింగ్ అంటే ఇష్టం. హ్మ్. మా ఊర్లోనే 2, 3 సినిమాలు చేశారు. హుహు. ఆహ్, లేడీస్ చిరంజీవి గారా? టైలరు. నో. 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 ఆహా! చిరంజీవి గారు. జనరల్‌గా. ఆ! జనరల్ షూటింగ్స్ జరిగినియి. ఆహా! నేను అప్పుడు 6థ్ చదువుతుండే. హ్మ్. సో, జనరల్‌గా మా ఊర్లో సినిమాలు జరిగినా మా ఇల్లు గోదావరి పక్కనే అన్నమాట. హ్మ్. సో, అందరూ మా ఇంటి ముందు నుంచే గోదావరికెళ్ళాలి, గట్టుకెళ్ళాలి, ఓహో! ఎక్కడికెళ్ళాలన్నా ఆ షూటింగ్స్ నా సరౌండింగ్‌లోనే జరుగుతుండేవి. హుహు. సో, నేను సైకిల్ తీసుకొని ఎళ్ళిపోయేదాన్ని, లేదా బోట్ తీసుకొని ఎళ్ళిపోయేవాళ్ళం. అట్లా హ్మ్. అన్నమాట. హుహు. సో, అలా ఇంట్రెస్ట్, మా అమ్మకి ఇంట్రెస్ట్ ఉండింది. ఒక ఫైన్ డే యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అవుదామని ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు, మా ఊరు వాళ్ళెవరో చెన్నైలో ఉంటున్నారన్నమాట. హుహుహు. హ్మ్. సరే వాళ్ళ ఇంట్లో ఆ అమ్మ నన్ను పెట్టి, సో, డాన్స్ క్లాసు, యాక్టింగ్ ఇవన్నీ ఓకే. నేర్పిద్దామని పెట్టారు. ఆ! సో, పెట్టిన తర్వాత మమ్మీ మంత్లీ 2500 అలా పంపించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు నాతో పాటు. హ్మ్. వాళ్ళు పెద్దోళ్ళు. మొత్తం అందరూ కలిపితే ఇన్‌కమ్ చాలా తక్కువుండేది వాళ్ళకి. ఆఫ్ కోర్స్. సో, మనమిచ్చిన అమౌంట్, అమ్మ పంపించే అమౌంట్ అప్పుడు ఆ! వాళ్ళకి 15 రోజుల్లో అయిపోయేది. ఓకే. ఆ! సో, ఆ! మార్నింగ్, ఈవినింగ్ టైంలోనే తినాలి మనం వాళ్ళు పెట్టింది. నాకేమో ఎక్కువ తినటం అలవాటు లేదు. హ్మ్. సో, కొంచెం కొంచెమే. కొంచెం తినడం అలవాటు నాకు. సో, హ్మ్. ఆకలేసినప్పుడు ఫుడ్ ఉండేది కాదు. ఈ అయ్యో! విషయం మా మదర్‌కి చెప్తే నన్నెక్కడ మళ్ళీ రాజోలు తీసుకెళ్ళిపోతుందో, హ్మ్. మళ్ళీ అమ్మకి ప్రాబ్లమ్స్, లేతే ఇంకా ఎక్కువ డబ్బులివ్వడానికి ట్రై చేసి పాపం ఆవిడ కష్టపడతారు కదా హ్మ్. అని హ్మ్. చెప్పేదాన్ని కాదు. హుహు. తర్వాత ఒక 3, 4 మంత్స్‌కి మమ్మీకి అర్థమైపోయింది. అంటే తనొచ్చి చూసినప్పుడు మనం కొంచెం ఇంకా సన్నగా వీక్‌గా అయిపోవడం, కొంచెం అయిపోవడం. డల్‌గా అయిపోవడం. ఏంటి డాన్స్ క్లాస్‌కెళ్తాం గదా! హ్మ్. హ్మ్. సో, అది చాలా కష్టం. ఓకే. నడుచుకుంటూ డాన్స్ క్లాస్‌కెళ్ళి, డాన్స్ చేసి, మళ్ళీ ఇంటికొచ్చేసరికి ఫుడ్ లేదు అంటే చాలా ఇదిగా ఉండేది. అక్కడి నుంచి హ్మ్. అమ్మ కూచి కాస్త కొంచెం ప్రొఫెషనల్ యాక్టర్ అయిపోయిందనమాట. ఓకే. స్ట్రగుల్స్ అక్కడి నుంచే మొదలైపోయినాయి మనకి. ఓకే. డూ హ్మ్. అండ్ డై ఇక్కడే ఉండాలి. మళ్ళీ మనం ఇక్కడ నష్టపోతే ఊరికెళ్తే మన పరువు పోతుంది. సో, ఏ క్యారెక్టర్ వస్తే అది చేసేద్దాం హుహు. అని నేను మనసులో అనుకున్నాను. లక్కీగా అలాగే హ్మ్. క్యారెక్టర్స్ రావడం మొదలుపెట్టింది. హ్మ్. నేనెప్పుడు ఆల్బమ్స్ చేపించలేదు. హ్మ్. ఆఫీసుల చుట్టూ తిరగలేదు. ఆడిషన్స్ అవి జరిగి ఏమి లేవు అసలు. అప్పుడు ఆడిషన్స్ ఏమి లేవు అసలు. పెద్దగా లేవు. బేసిక్‌గా లేవు. ఆ! ఆల్బమ్ చూసి ఆ అమ్మాయి నచ్చితే పెట్టుకునేవాళ్ళు. ఓకే. సో, మా ఇంటి పక్కన రంగా అని ఒక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ఉండేవాళ్ళు. ఆయన హ్మ్. నన్ను కంపెనీ ఆర్టిస్ట్‌గా తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే. ఆహాహా! సో, ఆ! అలా నేను క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టా. ఫస్ట్ సినిమాలోనే మంచి పేరు తెచ్చుకున్నా. హ్మ్. ఇంక టక ఈ కో డైరెక్టర్ ఇంకొకళ్ళకి చెప్పడం, ఆ డైరెక్టర్ ఇంకొకళ్ళకి చెప్పడం, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పిల్ల బానే ఉంది ఫ్రెండ్ క్యారెక్టర్‌లకి అనుకోవడం. అట్లా హ్మ్. మూవీస్ యాక్ట్ చేసేసాను. అన్ని 500 పైన అయిపోయాయి ఇప్పటికి. ఆహా! ఈజీగా అయిపోయినియి అసలు. సూపర్. హ్యాపీ జర్నీ నాదైతే. సూపర్ అండి.